అందరికీ టుడే రెసిపీ గుత్తి దొండకాయ ఫ్రై. సింపుల్ అండ్ ఈజీగా, అసలు దొండకాయ కూర అంటేనే తినడానికి ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. మెతుకు కూడా వదిలిపెట్టకుండా తింటారు. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పెద్ద ఉల్లి ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ముందుగా మనం గుత్తి దొండకాయ అనుకున్నాం కదా, 4 పక్కల ఘాట్లు పెట్టుకొని దొండకాయలకి ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, చిన్న ఉల్లి, చింతపండు, ఉప్పు, కారము, పెద్ద ఉల్లి ముక్కలు, అలాగే కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు ఫ్రై అయినాయో లేదో చూసుకొని ఒకసారి వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ కరివేపాకు, పసుపు వేసుకొని మరొకసారి వేయించుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిందో లేదో చూసుకొని మరొకసారి తిప్పుకొని కలుపుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని తిప్పుకుంటూ కలుపుకుంటూ మరొకసారి తిప్పుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అలా 5 మినిట్స్ ఉంచి తీసేస్తే గుత్తి దొండకాయ ఫ్రై రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే